హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. సత్యనారాయణ గారు, దీనికి ముందు వీడియోలో ఆర్ఎస్ఐ గురించి, సిపిఆర్ గురించి మన ప్రేక్షకులు వివరించారు. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మరో టాపిక్ కూడా అడుగుతున్నారు. వాల్యూమ్ బల్క్ డీల్ గురించి, అదేవిధంగా బ్లాక్ డీల్ గురించి కూడా అడుగుతున్నారు. సో దాని గురించి ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియజేయగలరు? ఓకే, ఇది చాలా అందరికీ లోపల ఉండేటటువంటి అనుమానము. రెండోది, అది ఎవరు చెప్తారో తెలియదు. రెండోది, ఆ డీలు ఏదైతే ఉందో దీంట్లో వాల్యూము ఎట్ ఏ టైం మామూలుగా ఉండకుండా ఎక్కువ శాతం ఏమనుకుంటారంటే లక్షల్లో, కోట్లలో, మిలియన్లలో డీల్ అంటే వాల్యూమ్ కనపడంగానే అబ్బా అంటే అంతమంది కొంటుర్రు, అమ్ముతుర్రు, మనం ఏముందిలే అని అందరూ ఎంటర్ అవుతారు. కానీ అసలు అది కాదు జరిగేది. వాల్యూమ్ ఏదైతే ఉందో అది కోట్లలో జరుగుతుంది. F&O స్క్రిప్ట్ ఉంది, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, అవైతే మిలియన్లు, క్రోర్సే జరుగుతుంది. అలా కాకుండా మామూలు స్క్రిప్ట్స్లో కూడా డీల్ జరుగుతుంటాయి. అది మనం గుర్తుపట్టాలి. మనం ఎలా గుర్తుపట్టాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక వర్డే ఉంటుంది డైరెక్ట్గా, బల్క్ డీల్, బ్లాక్ డీల్స్ అని. బల్క్ డీల్ పేరులోనే ఉంది, బల్క్ అంటే ఏంది, పెద్ద మొత్తం ఒకటేసారి డీల్ జరిగేదాన్ని బల్క్ డీల్ అంటారు. ఈ బల్క్ డీల్ ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇది మనకి ఎప్పటికప్పుడు డేటా ఇస్తారు, ఎక్స్చేంజ్ నుంచి ఉంటుంది. సింపుల్గా డీల్ ఏంటిది అంటే, ఉదాహరణకి అర్థము, బల్క్లో డీలు XY AB ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్క్రిప్ట్ని తీసుకొని, ఒక స్క్రిప్ట్ నేను కొనుక్కున్నాను, అదే స్క్రిప్ట్లో నేను అమ్ముకున్నాను ఒక రేటుకు అని చెప్పేసి వీళ్ళు బయట ట్రేడింగ్ చేసుకొని, ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు వచ్చి ఆనందరాతి, ఈ ఆనందరాతి మార్వాడి షేర్స్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు సెల్ చేశారు. ఎన్ని షేర్లు? 3,14,419 షేర్లు, 585 పైసల్లో సెల్ చేశారు. మరి కొన్నది ఎవరయ్యా? NK సెక్యూరిటీస్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కొన్నది 3,17,164 షేర్లు. ఎంత కొన్నది? ₹595.55 కొన్నది. అంటే ఏంటిది, ఈ 3 లక్షలు ఇట్లా ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఏం చేస్తారు, బయట డీల్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. మార్వాడి షేర్స్ అండ్ ఫైనాన్స్ కంపెనీ, NK సెక్యూరిటీస్ అని ఒక కంపెనీ, ఈ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండింటి మధ్యలో ఏదైతే డీల్ జరిగిందో ఇది ఎక్స్చేంజ్లో జరగలే డీలు, బయట జరిగింది డీల్. ఈ బయట జరిగిన డీల్ని ఏం చేసారు వీళ్ళు, డీల్ జరిగింది అని ఎక్స్చేంజ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎప్పుడైతే ఎక్స్చేంజ్కి ఇన్ఫర్మేషన్ నేను కొన్నాను, అమ్మినాను ఇచ్చిండ్రు అనుకో, 3 లక్షలు బై, 3 లక్షలు సెల్లు, మళ్ళీ 2 క్వాంటిటీలు యాడ్ చేసి టర్న్ ఓవర్లో యాడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏదైతే కంపెనీ ఏది, ఆనందరాతి, మొన్ననే IPOకి వచ్చింది, ఇప్పుడు లిస్ట్ అయింది. ఈ ఆనందరాతి కంపెనీలో ఒక్కసారి వాల్యూమ్ ఏమవుతుంది, ఈ రెండు యాడ్ అయిపోతాయి. అప్పుడు జనాలు ఏమనుకుంటారంటే, మామూలు వాళ్ళు, అబ్బా ఆనందరాతిలో లక్షలు ట్రేడ్ అయిపోతున్నాయి, అబ్బా మనం ఏదో మిస్ అయిపోయినట్టు, మనం ఏదో కొనుక్కోవడానికి టైం అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. అయితే ఇందులో రెండు ఉంటాయి, నిజంగా ఉంటాయి, అబద్ధాన్ని ఉంటాయి. అంటే జెన్యూన్గా ట్రేడ్ అయ్యేవి ఉంటాయి, అలా కాకుండా మనల్ని మిస్గైడ్ చేసేవి ఉంటాయి కొన్ని. మనల్ని మిస్గైడ్ చేయటం అంటే ఏంటిదంటే, ఎవరైతే స్పెక్యులేషన్ జరుగుతున్నాయో కంపెనీలు, ఆ స్పెక్యులేషన్ జరిగే కంపెనీల్లో వాళ్ళు వాల్యూమ్ని వాళ్ళే క్రియేట్ చేయటం అనమాట. అంటే ఏంది, జనరల్గా ఇవన్నీ ముంబైలో జరుగుతుంటాయి. వాళ్ళు కొద్దిమంది ఉంటారు, జాబర్స్ ఉంటారు, స్పెక్యులేటర్స్ ఉంటారు. సపరేట్గా వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైతే స్క్రిప్ట్ని చూసుకొని వాళ్ళే ఒకరోజు కొన్నట్టుగా, ఒకరోజు అమ్మినట్టుగా, మళ్ళీ 2 రోజులు అయినాక మళ్ళీ వీళ్ళు కొన్నట్టుగా, ఇంకొక అతను అమ్మినట్టుగా అలా డీల్ జరుగుతుంటాయి. మనం గుర్తుపట్టేది ఎలా అంటే, ఏదైతే ఇండివిజువల్ నేమ్స్ కాకుండా ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది, ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ మీకు చూపిస్తా. ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఉందో, మ్యూచువల్ ఫండ్ కనుక ఎంటర్ అయి ఉంటే, అంటే ఉదాహరణకి UTI మ్యూచువల్ ఫండ్, SBI, సుందరమో, మన ఏదైతే DSP మెరిల్ లించో, మోర్గాన్ స్టాన్లీనో, ఏదైతే ఒక మ్యూచువల్ ఫండ్ కనుక ఒక కంపెనీని కనుక బల్క్ డీల్లో కొన్నది అని ఒక ప్రైస్కి కొనుక్కుంది అంటే అది నిజమైంది. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా కానీ మ్యూచువల్ ఫండ్స్ జనాల పైసలతోటి ట్రేడ్ చేస్తాయి, వాళ్ళు ఓన్ ఉండదు. కాబట్టి ఏదైతే జెన్యూన్గా కంపెనీలో వాల్యూ ఉంది అనుకుంటే అప్పుడు వాళ్ళు చేస్తారు. జనరల్గా అటువంటివి మనం నమ్మొచ్చు, అవి చూడొచ్చు, ఇలా ఉంటే అన్నట్టు డైలీగా మనం అబ్జర్వ్ చేసి ఏ డీలు ఎంత జరిగింది ఆ ప్రైస్ని బేస్ చేసుకొని
వాళ్ళు ఇన్ని లక్షల షేర్లు యూటీఐ మ్యూచువల్ ఫండ్, సుందరమో, డిఎస్పి మెరిలించో, మోర్గాన్ స్టాన్లీనో, ఈ ఏదైతే మ్యూచువల్ ఫండ్ యూటీఐ మ్యూచువల్ ఫండో ఆ మ్యూచువల్ ఫండ్ కొన్నది అంటే అది నిజమైన జెన్యూన్ ట్రాన్సాక్షను. మనం కూడా ఫాలో అవ్వచ్చు, మనం కూడా ఆ ప్రైస్ని ఫాలో అయ్యి అది మనం స్టాప్ లాస్ కింద పెట్టుకొని బై చేయొచ్చు. అంటే అంతకంటే దిగిపోతే అంటే వాళ్ళు ఒక ఎనాలిసిస్ చేసే కొనుక్కుంటారు, వాల్యూ ఉంది అని ఆ స్క్రిప్ట్లో. ఇవి జనరల్గా బల్క్ డీల్గా. నెక్స్ట్ బ్లాక్ డీల్, బిఎల్ఓసికే, బ్లాక్ డీల్. ఈ బ్లాక్ డీల్కి బల్క్ డీల్కి ఏంటంటే, బల్క్ డీల్ అంటే ఏంది, ఎక్కువ క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు, 8 లాట్లు, రౌండ్ ఫిగర్ కాకుండా 8 లాట్లు అట్లాంటివన్నీ కూడా బల్క్ డీల్ కింద. ఇక బ్లాక్ డీల్ అంటే బిఎల్ఓసికే మినిమం ఒక డీలు 5 lakhs ఉండాలి. 5 lakhs కనుక ఒక డీల్ కనుక ఉంది అంటే 5 lakhs అబోవ్ ఉంది అంటే బ్లాక్ డీల్. ఒకటే డీలు ఒకళ్ళే 5 lakhs ఉండాలి వాల్యూమ్. మళ్ళీ దాన్ని బ్లాక్ డీల్ ఏం చేస్తారు, మళ్ళీ ఎక్స్చేంజ్ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని కలిపేస్తారు. మళ్ళీ దీంట్లో కూడా ఇక ఇదే ఏది ఇండివిజువల్ నేమ్స్ కనుక ఉంది అంటే అది నమ్మదగ్గది కాదు అనేది అర్థం. అదే మ్యూచువల్ ఫండ్ ఉంది అంటే నమ్మదగ్గది. మళ్ళీ మ్యూచువల్ ఫండ్ చేసినా మళ్ళీ మన ప్రకారం చెక్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు బ్లాక్ డీల్ బల్క్ డీల్ అనేది కాన్సెప్ట్ చెప్తున్నాం, కానీ మరి ఆ బ్లాక్ డీల్ బల్క్ డీల్లో జరగడానికి రీజన్ ఏంటి, టెక్నికల్గా ఏంటిది, ఫండమెంటల్గా ఏంటిది, అది ఎందుకు డీల్ జరిగింది, మరి ఆ డీలు రేపు మునుముందు ఆ డీల్ జరిగినాక పెరిగే అవకాశాలు ఉన్నాయి, అవన్నీ మనకు తెలవాలి. ఇది ఒక ఐడియా కోసం, ఒక ఇండికేటరు, ఒక కాన్సెప్ట్ కోసమే తప్ప, ఇది అవేర్నెస్ కోసమే తప్ప ఈ బల్క్ డీల్ బ్లాక్ డీల్ ఏదైతే ఉందో మీకు డేటా ఉంటుంది, ఇక్కడ చూపిస్తుంది. ఏ రోజు ఏ కంపెనీలో ఏ స్క్రిప్ట్లో ఎంత డీల్ జరిగినాయో అవన్నీ కూడా మనకి ఎక్స్చేంజ్ నుంచి ఉంటుంది. సింపుల్ ఏం లేదు, మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్లో అవైలబుల్ ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్లో అవైలబుల్ ఉంటున్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం తెలుసుకొని చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు మా పిన్ని వాళ్ళ అబ్బాయి వాడు యుఎస్ పోయిండు ఎంఎస్ చేయడానికి, అయిపోయింది, ఎంఎస్ చేసిండు, జాబ్ వచ్చింది, ఇక దిగుతుండు ఇండియాకి. దిగంగానే 1 lakh పెట్టి యాపిల్ తెచ్చి ఇచ్చిండు సెల్లు. ఇక వాళ్ళ అమ్మకి ఇన్కమింగ్ కాలు అవుట్ గోయింగ్ కాలు ఎవరు చేస్తారో చూస్తే తప్ప ఆమెకు అవసరం లేదు. నాన్న ఎందుకు నాన్న ₹1,00,000 పెట్టి తెచ్చాను మీ నాన్నకి అని. ఆయన ఏమంటుంది తెలుసు, నేను అంతా తిరుగుతూ ఉంటా, అది ₹1,00,000 సెల్లు నేను మర్చిపోయినంటే 1,00,000 పోతుంది నాన్న, నాకేమొద్దు అని. వాడు తెచ్చిండు, మీకోసం నేను తెస్తా, మీరు ఎందుకు వాడరు అంటే ఆ ఫీచర్స్ ఉపయోగించుకోవటం తెలవాలి. అలానే మన దాంట్లో కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. ఈ ఫీచర్స్ అన్నీ తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇది ఒక చిన్న సింపుల్గా ఒక ఐడియా కోసం. ఇది బ్లాక్ డీల్ బల్క్ డీల్ గురించి. ఇంకేదైనా ఉంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. ఉంటా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. వాల్యూమ్ బల్క్ డీల్ గురించి, అదేవిధంగా బ్లాక్ డీల్ గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.